పెట్టుకో. ఈరోజు ఇక్కడ కూర్చున్న వారందరికీ చెప్తున్నాను, నీ ఎంతో ప్రేమించే నీ వారిని, నీ కన్న బిడ్డ కావచ్చు, కట్టుకున్నవారు కావచ్చు, నిన్ను కన్నవారు కావచ్చు, తోడబుట్టిన వారు కావచ్చు, కొంతమంది కోల్పోయి వారి విషయమే దుఃఖాక్రాంతులై ఉన్నారు. నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. నేను కోల్పోయాను, మిస్ అయ్యాను, అయ్యో అయ్యో అని నీ హృదయంలో జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఏడుస్తున్నావు చూడు. నా కుమారి, నా కుమారుడా, ఒకరోజు వస్తుంది నువ్వు ఎంత ఏడ్చి ప్రలాపించావో వారందరినీ నీ ముందు నిలబెడతాను, నీకు శాశ్వతంగా అప్పగిస్తాను. నమ్మితే కూడా గట్టిగా నీకు శాశ్వతంగా అప్పగిస్తా. ఆ రోజు అడుగుతాడు, తెగ సణిగావుగా, తెగ గొణిగావుగా, నాకు అన్యాయం చేశావు అని కొన్ని రోజులు ప్రార్థన కూడా చేయలేదుగా. ఇదిగో ఇంక తిను, వెళ్ళవయా, నీకోసం మామూలు తగాదాళ్ళ ఏమా, మా అన్నయ్య, మా తమ్ముడు, నా భార్య, నా బిడ్డ, నా తల్లి, నా తండ్రి, నా భర్త, ఓహే నాయన ప్రాణం తీసింది. నేను గ్రంథంలో రాయించి పెట్టాగా, నేను మళ్ళీ మొత్తాన్ని కలుపుతానని, తాత్కాలికమేనని చెప్పాగా, మొత్తం కలుస్తారని చెప్పాగా, నమ్మవా? ఇప్పుడు చూడు అంటే, ప్రభువా ఇట్ట అనుకోలేదు ప్రభువా, లేకపోతే నేను ఎందుకు ఏడుతా తండ్రి, స్తోత్రం చెప్పేదాన్ని. అంటే వింటా ఉన్నా కానీ నమ్మకం కుదరలేదు నాయన. అంటే నువ్వంటే చచ్చిపోయి లేచావు కానీ అందరినీ లేపుతావంటే వింటానే ఉన్నా కానీ నమ్మకం కుదరలేదు. ఇప్పుడు అర్థమైంది తండ్రి, నిజంగానే లేపావుగా నాయన, నువ్వు మావులోడు కాదు, ఎర్రి ముఖం బో, ఎర్రి ముఖం వేసుకొని బాగా మాట్లాడుతున్నావు బో. ఇక ఏం తింటావు తిను. మా అమ్మో, మా అమ్మ, మా నాన్నో, మా నాన్న, మా తమ్ముడో, మా అక్కో, మా అక్క, మా అన్నో, నా బిడ్డో, నీ బిడ్డ చూడు భద్రంగా ఉన్నాడు. నేను చెప్పాగా అంటే నమ్మకం కుదరలేదు యేసయ్య. పిచ్చిదన్న, చూసి నమ్మిన వారి కన్నా చూడక నమ్మిన వారు ధన్యులు.